హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్లోజ్ టు 9th సెషన్లో ఉన్నాం కదా. 9వ ఇంట్యూన్ సిరీస్ ఇది. ఇంతకుముందు కనుక మీరు మిగతా సిరీస్లో చూడకపోయినా, మీకు విజిబిలిటీ లేకపోయినా, మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఉన్నాయి. ఒకవేళ లింక్స్లో ఉండి మీరు చూడలేకపోతే మీరు యూట్యూబ్ మెంబర్షిప్లో జాయిన్ అయితేనే ఇవి విజిబుల్గా ఉంటాయి. ఎందుకంటే ప్రీమియం కంటెంట్ నేను యూట్యూబ్లో నాకు జాయిన్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నాను, అంటే సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి. ఆ తర్వాత కొద్ది రోజులకి మన యూట్యూబ్లో నార్మల్గా రిలీజ్ చేస్తామన్నమాట. అది ప్రాసెస్. సరే, ఎందుకు ఇప్పుడు ఈ సెషన్ ఏం చెప్పుకోబోతున్నామంటే, ఇంతకుముందు సెషన్లో మనము విండోస్ కంప్లైంట్స్ పాలసీస్ గురించి చెప్పుకున్నాము. అది సెషన్ నెంబర్ 8. ఓకే, ఇది సెషన్ నెంబర్ 9. దీంట్లో మనం ఏం చేస్తామంటే, ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకున్న కంప్లైంట్స్ పాలసీస్లో, ఇక్కడ ఈ కంప్లైంట్స్ పాలసీలో కొన్ని సెట్టింగ్స్ మనం వదిలేసాం కావాలని. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు గమనిస్తే ఆటోమేటిక్గా ఈమెయిల్ వెళ్ళాలి అనుకున్నాం. అంటే డివైస్ కనుక యాక్టివ్లో ఉండి అది నాన్ కంప్లైంట్ అయితే, నాన్ కంప్లైంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు బై ప్లాట్ఫామ్లో విండోస్లో ఆల్ విండోస్ డివైజెస్కి వెళ్తే ఇప్పుడు ఇలా నాన్ కంప్లైంట్ అని వచ్చింది. ఎందుకు ఇది నాన్ కంప్లైంట్ అనేది తెలుసుకోవాలనుకుంటే, మీరు ఇక్కడ డెస్క్టాప్ మీద ఆ మిషన్ మీద క్లిక్ చేసి కంప్లైంట్స్ పాలసీ కదా నాన్ కంప్లైంట్ అంటే, ఇది డివైస్ కంప్లైంట్స్ చూస్తే ఇక్కడ మనం ఇంతకుముందు సెషన్లో కావాలని విండోస్ ఫైర్ వాల్ని మనం ఆఫ్ చేసాం కదా, అది చూడండి, అది కనబడుతుంది. ఇప్పుడు క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ నావిగేట్లో ఫైర్ వాల్ టర్న్ ఆఫ్ స్టేట్లో ఉంది అని చెప్పొద్దు అనమాట. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ని, ఇలాంటి మిషన్స్ని మనం నాన్ కంప్లైంట్. ఇప్పుడు ఇలాగే యాంటీవైరస్ లేదనుకోండి, కొద్దిసేపు ఆ మిషన్లో అది మనకి పెద్ద కాంప్లికేటెడ్ అవుతుంది. ఎందుకు, వైరస్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఇట్ మే లీడ్ టు డాటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇలాంటి మిషన్స్ని ఆటోమేటిక్గా రెమీడియేట్ చేయడానికి మనం హెల్ప్ డెస్క్ టీమ్కి ఆటోమేటిక్గా ఈమెయిల్ పంపనీకి మనం లైక్ చేస్తాం. దానికి ఏం చేయాలి అంటే, ఫస్ట్ మన కంప్లైంట్స్ పాలసీ ఒకటి క్రియేట్ చేసాం కదా, దీంట్లోనే మనం ఇక్కడ ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం టెంప్లెట్స్ అనేవి క్రియేట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ మార్క్ డివైజెస్ నాన్ కంప్లైంట్. సో ఎప్పుడైతే ఈమెయిల్ పంపాలని ఉంటుందో, ఇది ఎక్కడి నుండి పంపుతామంటే కంప్లైంట్ సెక్షన్లోకి వెళ్ళాలి. అది డివైస్ కంప్లైంట్స్. ఇక్కడ ఎండ్ పాయింట్ సెక్యూరిటీలో, ఓకే, ఇక్కడ డివైస్ కంప్లైంట్స్ అని ఉంటుంది. ఓకే, ఈ డివైస్ కంప్లైంట్స్లో నుండి మనం పంపగలం. ఇందులో మీరు గమనిస్తే ఇది మానిటర్ సెక్షన్ ఇలా ఉంది కదా, అలాగే ఇక్కడ మనకి ఒక సెక్షన్ ఉంది, ఒక డివైస్ కంప్లైంట్స్ అని ఉంది కదా. ఈ డివైస్ కంప్లైంట్స్ లోపల మనం ఇక్కడ ఒక పాలసీ, మనం ఇంతవరకు క్రియేట్ చేసిన అన్ని పాలసీస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ పాలసీస్ అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, డివైస్ కంప్లైంట్స్లో నోటిఫికేషన్స్కి వెళ్ళి ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తాం, నోటిఫికేషన్. సో ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ బేసిక్ నోటిఫికేషను. ఇది దేని గురించి అంటే, మనం ఇది ఫైర్ వాల్ నాట్ ఎనేబుల్డ్ ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్ చెప్పాను. సో ఈమెయిల్ హెడర్ ఇంక్లూడింగ్ కంపెనీ లోగో ఉంటే, మెయిల్లో కూడా ఇదంతా ప్రాపర్గా రాసాము. కంపెనీ పోర్టల్ వెబ్సైట్ లింక్ కూడా మనం కావాలంటే ఎనేబుల్ చేసి, ఇంకా మనం కంపెనీ పోర్టల్ వెబ్సైట్ గురించి మాట్లాడుకోలేదు, అది అప్లికేషన్ డిప్లాయ్మెంట్లో వస్తుంది. ఈ యొక్క నెక్స్ట్ 2-3 వీడియోస్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా వరకు నాలెడ్జ్ వస్తుంది ఏంటి మీద. అప్పుడు మనం అడ్వాన్స్ టాపిక్స్లోకి వెళ్తాం. ఓకే, ఇది కూడా అఫ్కోర్స్ ఈ టాపిక్ కూడా అడ్వాన్స్లోదే, కానీ ఇక్కడ నేను అడ్జస్ట్ చేసి చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీకు లాంగ్వేజ్ వైజ్గా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఏమంటే, లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ తీసుకున్న, సబ్జెక్ట్ వచ్చేసేసి ఇది వచ్చేసేసి ఫైర్ వాల్ నాట్ ఎనేబుల్డ్ ఎగ్జాంపుల్. సో దీనికి మనం దగ్గర ఒక టెంప్లెట్ లాంటిది క్రియేట్ చేసి ఉంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాము. బోస్ సొల్యూషన్ ఏంటంటే, సొల్యూషన్ వచ్చేసేసి ఫైర్ వాల్ ఎనేబుల్ అని చెప్పేసి ఇక్కడ పెడతాం. ఇక్కడ ఏం పెడతాం, hello end user, we have noticed that your device is in question is not compliant and so ఎంత రాసి ఇక్కడ సొల్యూషన్ ఏంటి అనేది రాసాం. ఇక్కడ ఇలా ఒక టెంప్లెట్ వైజ్గా మనం రాయొచ్చు. దీన్ని కావాలని కూడా డిఫాల్ట్ కూడా పెట్టచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ కొడతాం. ఇప్పుడు ఇది ఒక టెంప్లెట్ క్రియేట్, ఇలా 4-5 టెంప్లెట్స్ నువ్వు క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నీ కంప్లైంట్స్ పాలసీస్లో ఏమేమి ప్రస్తుతం అయితే క్రియేట్ చేయనియండి. ఇది నీ కంప్లైంట్స్ పాలసీ ఏది, ఇది కదా
కంప్లైంట్స్ పాలసీస్లో ఈ పాలసీస్లోనే కదా మనం చేసింది. అదే చెప్పాను, మీరు ఒకవేళ బై ప్లాట్ఫామ్ వెళ్తే విండోస్లో చూడొచ్చు, లేదా ఇలా కూడా చూడొచ్చు. ఓకే, ఎలా వెళ్ళినా సేమ్ థింగ్. సో ఈ పాలసీలో మనం ఏమని పెట్టాము, సెట్టింగ్స్ మీకు గుర్తుకునే బిట్ లాకర్ ఎనేబుల్ అయి ఉండాలని పెట్టామా, పెట్టలేదు. ఫైర్ వాల్ పెట్టామా, యాంటీవైరస్ పెట్టాము. యాంటీవైరస్కి ఒక టెంప్లెట్ చేస్తావు. అలా డిఫరెంట్ టెంప్లెట్స్ అన్నీ చేశాక ఈ పాలసీని ఎడిట్ చేస్తున్నావు. నువ్వేమని యాక్షన్ ఫర్ నాన్ కంప్లైంట్కి సెండ్ అన్ ఈమెయిల్ టెంప్లెట్లో ఇక్కడ ఫైర్ వాల్ అనేది నాట్ ఎనేబుల్డ్ అనేది ఒక టెంప్లెట్ తీసుకున్నాం. ఓకే, ఇది సెలెక్ట్ చేసేస్తా. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ డివైస్ అనేది మనకి మెయిల్ అనేది పంపుతుంది. ఓకే, సో అడిషనల్గా ఇంకెవరైనా రిసిపియెంట్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా పంపుద్ది. సో వీ డిడ్ంట్ సెలెక్టెడ్ హియర్ అడిషనల్ రిసిపియెంట్స్. సో అంటే ఎండ్ యూజర్ ఒక్కడికే వెళ్ళిద్ది. దీంతో పాటు మనకి హెల్ప్ డెస్క్ పోవాలనుకో, మన దగ్గర ఒక హెల్ప్ డెస్క్ది ఒక గ్రూప్ ఉంది, Intune helpdesk @memcourse.com అని ఉంది ఈమెయిల్ ఐడి. వాళ్ళకి కూడా ఒక మెయిల్ పంపించిద్దాం. ఓకే, సో ఈ విధంగా మనం టెంప్లెట్ అనేది క్రియేట్ చేసి ఆటోమేటెడ్ ఈమెయిల్ అనేది పంపొచ్చు. ఎప్పుడు ఒక కంప్లైంట్స్ పాలసీ ప్రాపర్గా లేకపోతే. ఓకేనా, సో ఇప్పుడు కొత్తగా వచ్చే మిషన్స్ అన్నిటికీ కూడా పాలసీ లేకపోతే ఆటోమేటిక్గా ఈమెయిల్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మిషన్స్ది మళ్ళీ ఒకసారి అది పాలసీ చెక్ చేసుకున్నప్పుడు స్టేటస్ చెప్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది నాన్ కంప్లైంటే ఉంది. ఓకే, బట్ ఇది మళ్ళీ ఒకసారి రీపాలసీ చేసుకున్నప్పుడు మనకు నోటీస్గా ఈమెయిల్ అనేది పంపుద్ది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము అంటే కంప్లైంట్స్ పాలసీలో ఉన్నటువంటి సెకండ్ లేయర్ ఆఫ్ కాన్ఫిగరేషన్ నేర్చుకున్నాం. సెకండ్ లేయర్ ఏముంది ఇక్కడ, ఆటోమేటెడ్ అని ఈమెయిల్ వరకు మనం నేర్చేసుకున్నాం. ఓకేనా, సో కాన్సెప్ట్ ఏంటి, డివైజెస్లో బై ప్లాట్ఫామ్ విండోస్లో కంప్లైంట్స్ పాలసీస్ నేర్చుకున్నాం. ఓకే, ఈ కంప్లైంట్స్ పాలసీలో ఆటోమేటెడ్గా ఈమెయిల్ పంపిణీకి కావాల్సిన కాన్ఫిగరేషన్ మనం నేర్చుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నేను కొద్దిగా ఆగిన తర్వాత చూపిస్తాను, లేదా ఒకసారి చూద్దాము. ఇక్కడ మెయిల్లో ఉందేమో portal.office.com లాగిన్ అవుతే ఆ ఈమెయిల్ ఐడికి ఏదైనా మెయిల్ వచ్చిందా. సో జనరల్గా మెయిల్స్ వస్తే ఇక్కడ వస్తాయి. అవుట్లుక్ ఓపెన్ చేస్తే అఫ్కోర్స్ నాకు అవుట్లుక్ కూడా సబ్స్క్రిప్షన్ ఉంది, సో ఇంకేమీ రాలేదు ఇన్ జనరల్గా. సో ఐల్ వెయిట్ ఫర్ అనమాట. బేసిక్గా కొంత టైం పట్టవచ్చు, ఆ టైం తర్వాత అది వచ్చేస్తుంది. సో మనం తర్వాత చూద్దాము ఆ ఈమెయిల్ కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది ఏందని మనం వెయిట్ చేసే బదులు. సో డెఫినెట్గా వస్తుంది, ఎప్పుడో ఒకసారి నేను తర్వాత చూపించాను, ప్రాబ్లం లేదు. జస్ట్ ఈమెయిల్ నోటిఫికేషన్ టెంప్లెట్ వస్తుంది. సో ప్రస్తుతం ఇది కంప్లైంట్లో ఉంది, సో అందుకే రాలేదు. ఒకవేళ ఆ ఫైర్ వాల్ సర్వీస్ అనేది డిజేబుల్లో ఉండి ఇక్కడ నుండి అది స్టేటస్ చేంజ్ చేస్తే డెఫినెట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కంప్లైంట్స్ పాలసీస్. సో ఇప్పుడు నేను రివ్యూ చెప్తాను, ఏం చేయాలి ఏంటి ప్రొడక్షన్లో మనం చేసే మెథడ్ ఏంటి, మనం ఇంకేమేమి చెప్పుకోవాలి ప్రొడక్షన్కి సంబంధించింది, కంప్లైంట్స్ స్పెసిఫిక్ అనేది మనం చెప్పుకుందాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ థింగ్ మీ దగ్గర ఉండవలసింది ఎక్సెల్ షీట్. ఓకే, గిట్హబ్లో మన ఎక్సెల్ షీట్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో దిస్ ఎక్సెల్ షీట్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే. ఏ ఎక్సెల్ షీట్ లేదనుకోండి గిట్హబ్లో నుండి మీకు ప్రాబ్లమే. కన్ఫిగరేషన్ మీరు మళ్ళీ మొదటి నుండి చేయాలంటే చేయలేరు. ఓకే, మీరే కదా ఎవరైనా సరే ఖచ్చితంగా ఇలాంటి టెంప్లెట్ వాడాల్సిందే, ఇలా కాన్ఫిగర్ చేయాల్సిందే. అందుకే ఎక్స్పీరియన్స్తో ఈ షీట్ అనేది మీకు షేర్ చేశాను. ఫస్ట్ మీరు కంప్లైంట్స్ పాలసీలో బ్రింగ్ యువర్ ఓన్ డివైస్కి ఒకటి, కంపెనీ ఓన్ డివైజెస్కి ఒకటి, ఇలా సెట్టింగ్స్ ఇక్కడ రికమెండెడ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్ ప్రకారం మనం కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది అయిపోయాక మనం ఇంకేం చేస్తాము, ఇక్కడ ఏ పాలసీ అయితే అప్లై చేసామో ఈ పాలసీ ఇది యాక్చువల్గా ఊరికే అప్లై చేస్తాం. అంటే ఊరికే అంటే ప్రాపర్ పద్ధతే కాదు ఇది. చూడండి, డైరెక్ట్గా నేను యూజర్స్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశాను, ఇక్కడ ఫిల్టర్ అప్లై చేయలేదు. అది నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం. ఫిల్టర్స్ అని సపరేట్గా క్రియేట్ చేసుకొని ఒక వీడియో దాని మీద ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఫిల్టర్స్ క్రియేషన్ మాత్రమే అక్కడ వాడదాము. ఆ తర్వాత నెక్స్ట్ క్లాసెస్ నుండి అంటే ఇప్పుడు ఇది మనకి ఎన్నో వీడియో దగ్గర ఇది ఒక 9th వీడియో రైట్. 10th 11th నుండి ఆ ఫిల్టర్స్ని మనం ఎలా వాడుకోవాలో
మనం చూద్దాం. అంటే నెక్స్ట్ ఒక వీడియో వదిలేసి తర్వాత వీడియో నుండి మన ఫిల్టర్స్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. బట్ ఇది మాత్రం ప్రాపర్ ప్రాసెస్ కాదు డైరెక్ట్గా అసైన్ చేయడం, బట్ ఇలా కూడా అసైన్ చేసి చేసుకోవచ్చు. ఓకే, బట్ ప్రొడక్షన్లో మీరు టెస్ట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా యూ విల్ ఎండ్ అప్ విత్ ఎ ఫిల్టర్. మీరు ప్రాపర్గా ప్రాజెక్ట్ చేస్తే ఫిల్టర్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడి వరకు మనం ఈరోజు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో క్యాచ్ చేద్దాం. ఓకే, సో ఈలోపు నేను ఏం చేస్తానంటే ఒక షార్ట్ వీడియో క్రియేట్ చేసి కంపెనీ ఓన్ డివైజెస్కి కంప్లైంట్స్ పాలసీ ఎలాంటి సెట్టింగ్స్ మనం క్రియేట్ చేయగలమో నేను ఒక సెట్టింగ్స్ తోటి ఒక చిన్న షార్ట్ వీడియో ఒకటి క్రియేట్ చేస్తాను. దెన్ ఐ విల్ గో త్రూ దట్ సెట్టింగ్స్. ఓకేనా ఫ్రెండ్స్?